హాయ్ హలో అండి. టుడే ఈవినింగ్ బ్లాగ్ వచ్చేసి బొంబాయి చట్నీ చేస్తున్నానండి. ఈ రెసిపీ దోశలోకి పూరీలోకి చాలా బాగుంటుంది. ముందుగా అయితే స్టవ్ పైన బాండి పెట్టేసుకొని ఇందులోకి ఆనియన్ వేసుకుంటున్నానండి. చిన్నగా చాప్ చేసి 1 ఆనియన్ అండి. ఇప్పుడు ఇందులోకి ఒకటి పచ్చిమిర్చి అండి. ఇంకా మంచిగా వేయించి చేసుకుందాం. హాఫ్ ముక్క అండి, కొద్దిగా కట్ చేసుకున్న 4. మీ ఇష్టం ఎక్కువైనా వేసుకోండి, నేనైతే కొద్దిగానే వేసుకున్నాను. వీడియో అయితే స్కిప్ అయిందండి. ఇప్పుడు ఇందులోకి 1 టమాటా వేసుకున్నాను చిన్నగా కట్ చేసి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ కారం అండి. మీ ఇష్టం ఎండుమిర్చితో అయినా వేసుకోండి, పచ్చిమిర్చితో అయినా వేసుకోండి. నేనైతే ఎండుమిర్చితోనే వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ సాల్ట్ అండి, కొద్దిగా కసూరి మేతి అండి, కొద్దిగా కరివేపాకు అండి. ఇప్పుడు ఒకసారి ఇవన్నీ ఇలా మంచిగా కలిపేసుకుందామండి. కలిపేసి ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే 2 చెంచాలది బేసన్ తీసుకున్నానండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని ఇలా మంచిగా ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా కలిపేసేసుకుందామండి. చాలా బాగుంటుంది. ఇప్పుడైతే కర్రీ అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ధనియా పౌడర్ అండి. ఇప్పుడు శనగపిండి కలిపి పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి అయితే వేసేద్దాం. థిక్గా వచ్చేసింది చూసారా, చాలా పర్ఫెక్ట్గా వచ్చేసిందండి. ఇంకా ఇప్పుడైతే పిండి ఉడుకుతుంది కదండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాం. ఇంకా వేసేసుకొని ఇంకా స్టవ్ ఆపేసుకోవడమేనండి. కర్రీ కాంబినేషన్ వచ్చేసి ఇంకా నేను స్టవ్ పైన పెన్నం పెట్టేసుకున్నానండి. దోశ అయితే వేస్తున్నాను మా పిల్లల కోసం. ఇప్పుడు మంచిగా దోశ వేసేసుకుందాం. ఇంకా ఇప్పుడు దోశ పైన అయితే ఆయిల్ వేసేసుకుందామండి. ఇంకా మంచిగా రెండు వైపులా మంచిగా కాల్చేసుకుందామండి. ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. ఇలాగే ఇంకొక 2 వేసేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కర్రీ అయితే ఇంకా సర్వ్ చేసేసుకుందామండి. వేడి వేడిగా ఉంది కదా, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి, ఫైనల్గా అయితే దోశలోకి పూరీలోకి చేసుకునే బొంబాయి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూపిస్తాను ఒకసారి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా క్విక్గా కూడా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.